బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మేడారంలో ఎప్పుడప్పుడు ఆయన ఎదురు చూస్తున్న మహాఘట్టం ఆవిష్కృతమైంది. వనదేవతలు వనాన్ని విడిచి భక్తుల మధ్యకి వచ్చారు. ఇక అమ్మవార్లను చూడగానే భక్తులు ఆనందంతో ఉత్సాహంతో పొంగిపోయారు. మేడారంలో మహాజాతరలో ఎప్పుడెప్పుడు అని కోట్లాది మంది భక్తులు ఎదురు చూసిన మహాఘట్టం ఆవిష్కృతమైంది. వనదేవతలు మేడారంలో సమ్మక్క తల్లి వనం విడిచి భక్తుల మధ్యకి అడుగుపెట్టారు. అడవుల్లోకి తరలివచ్చిన భక్తజనం జయ జయ ధ్వానాలు పలుకుతూ అమ్మవారికి ఘన స్వాగతం పలికారు. చిలకలగుట్టపై నుంచి పూజారులు సమ్మక్కను కిందికి తీసుకురాగానే మేడారం అడవులు భక్తుల నినాదంతో మారుమోగిపోయాయి. సమ్మక్క ఆగమనానికి సూచికగా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ గన్లోకి కాల్పులు జరిపి అమ్మవారికి అధికారిక స్వాగతం పలికారు. ఈ ఘట్టం భక్తులను భావోద్వేగానికి గురిచేసింది. పూనకాలు తన్మయత్వం మధ్య సమ్మక్క గద్దెల వైపు ప్రయాణం ప్రారంభమైంది. 260 మంది రోప్ పార్టీ సిబ్బంది, మంత్రులు, జిల్లా ఉన్నతాధికారులు, పూజారుల మధ్య సమ్మక్కను గద్దెల వైపు తీసుకువెళ్లారు. ఈ దృశ్యం భక్తుల హృదయాలను కదిలించింది. రాత్రి సరిగ్గా 8:30 సమ్మక్క మేడారం గద్దెపై చేరుకున్నారు. దారి పొడవున పూనకాలతో తన్మయత్వానికి లోనైన శివసత్తులు భక్తులు అమ్మవారికి నీరాజనాలు పలుకుతూ ఆహ్వానం పలికారు. ప్రతి ఒక్కరి ఒళ్ళు గగ్గురుపాటుకు గురయ్యే విధంగా అక్కడ కార్యక్రమం సాగింది. భారీ భద్రత నడుమ సమ్మక్క గద్దెపైకి చేరుకోవటం మేడారం జాతరలో అత్యంత ఉత్కంఠభరితమైన ఘట్టంగా నిలిచింది. సమ్మక్క గద్దెపైకి రాకముందు గద్దెలపైన కంకవానం ప్రతిష్ఠించారు. అనంతరం కొమ్ము నృత్యాలు, గుసాడి, ధీంసా నృత్యాల మధ్య సమ్మక్కను గద్దెల వద్దకు తీసుకువచ్చారు. గద్దెల వద్ద అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించగా ప్రధాన పూజారి సారయ్య మహాఘట్టాన్ని పూర్తి చేశారు. అనంతరం మంత్రులు, జిల్లా ఉన్నతాధికారులు అమ్మవారికి పూజలు చేశారు. అమ్మ రాకతో మేడారం గద్దెల ప్రాంతమంతా ఒక్కసారిగా ప్రశాంతత, ఆధ్యాత్మిక తన్మయత్వంతో నిండిపోయింది. సమ్మక్కను దర్శించుకునేందుకు భక్తులు క్రమంగా గద్దెల వద్దకు చేరుకుంటున్నారు. సమ్మక్క ఆగమనంతో మేడారం జాతర పూర్తిగా ఊపందుకుంది. ఈ అపురూప ఘట్టాన్ని వీక్షించేందుకు దేశవ్యాప్తంగా కోట్లాదిగా తరలివచ్చిన భక్తజనం అమ్మవారికి నీరాజనాలు పలుకుతూ భక్తి వనంలో లీనమయ్యారు. దారి పొడవునా కూడా శివసత్తుల పూనకాలు, ఎదురుకోళ్లు, పసుపు కుంకుమ నీళ్లతో అమ్మవారికి ఘన స్వాగతం పలికిన దృశ్యాలు ప్రతి భక్తుడి మనసును తాకుతున్నాయి. గద్దెలపై సమ్మక్క ప్రతిష్టతో మేడారం మహాజాతర శిఖరానికి చేరుకుంది. భక్తులకు దర్శనం ఇవ్వనున్న సమ్మక్క తల్లి సారలమ్మతో కలిసి మళ్లీ వనం ప్రవేశించనున్నారు. ఇక ఈ ఘట్టం రేపు జరగనుంది.